భూమాతను కాపాడు. A tribute to our beloved Mother Earth. స్టార్ట్. హరిహర ప్రకాష్ ఇప్పుడు మనము అమ్మమ్మ తాతయ్య మనవడు మనవరాలు పాత్రధారులుగా భూమాతను కాపాడుకుందాం అనే ఒక తెలుగు స్కిట్ చూద్దాం. జాస్రిత, నేను పాట నేర్పిస్తాను, పాడుతావా? అలాగే, నువ్వు నేర్పిస్తే నేను పాడుతా. మీరు పాటలు పాడుతారా? అయితే మేము కూడా వింటాము. పాడండి. పాడండర్రా, వింటాము. తోకాపోయి కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, కత్తి పోయి పండు వచ్చే డామ్ డామ్ డామ్, పండు పోయి కుండ వచ్చే డామ్ డామ్ డామ్, కుండ పోయి బొమ్మ వచ్చే డామ్ డామ్ డామ్. భలే బాగుంది. తర్వాత నేను కూడా నేర్చుకుంటాను. అబ్బో, ఈ పాట చాలా బాగుంది. కోతులు కూడా వింటున్నాయి. అమ్మమ్మ, కోతులా? ఎక్కడా? అదిగో ఎగురుతున్నాయి, చూడండి. అయ్యో అమ్మమ్మ, కోతి గిన్నె ఎత్తుకుపోయింది. అయ్యయ్యో, ఇంకో కోతిని చూడు, నువ్వులు ఎత్తుకుపోయి అంతా చల్లేస్తోంది. మునుపు కోతులు అడవుల్లోనో తోటల్లోనో ఉండేవి. ఇప్పుడు ఇళ్లలోకి ఎలా వచ్చేస్తున్నాయో చూడండి. అవును తాతయ్య, మనం అడవులను కొట్టేస్తున్నాం కదా, అందుకే వస్తున్నాయి. మనము అడవులు లేకుండా చేస్తున్నాము కాబట్టి వర్షాలు కూడా తక్కువగా కురుస్తున్నాయి. మీరు చెప్పింది నిజమే అమ్మమ్మ. తాతయ్య, మన చెరువు కట్ట మీద బోల్డని పక్షులు ఉండేవి కదా, కనిపించడం లేదేంటి? అన్ని ప్రదేశాలను మనం ఆక్రమించేస్తున్నాం మరి. తాతయ్య, కోతి చూడు ఏం చేస్తోందో. కోతులే కాదు, అడవుల్లోని జంతువులు ఊర్లలోకి రోడ్లపైకి వస్తున్నట్లు మనం వింటున్నాం కదా. అవును తాతయ్య. అమ్మమ్మ, టీవీ పెట్టుకుంటాను, లేదా సెల్ ఫోన్ ఇవ్వవా ప్లీజ్? నాయనా, నీకు పుణ్యం ఉంటుంది. టీవీ మాత్రం పెట్టవద్దు. నువ్వు చెవులు చిల్లులు పడేటట్లు సౌండ్ పెడుతున్నావు. పిల్లలు, సెల్ ఫోన్ టవర్ల వల్ల, టీవీ డీజే సౌండ్ల వల్ల మనుషులకు పక్షులకు హాని కలుగుతోంది. అందుకే మనిషికి ఎన్నో రోగాలు వస్తున్నాయి. మనం ఇటువంటి పనులు చేయకూడదు. అయితే పిల్లలు, దీని ద్వారా మీకేమర్థమైందో చెప్పండి. మన ప్రకృతిని మనం కాపాడుకోవాలి, శబ్ద కాలుష్యాన్ని చేయకూడదు. ప్రకృతి అంటే సహజ వనరులు, వాటిని మనం కాపాడుకోవాలి. కబుర్లు చాలు గాని చక్కగా బజారుకు వెళ్ళి టమాటాలు తీసుకురండి. అలాగే అమ్మమ్మ. బాబు, అర కేజీ టమాటాలు ఇవ్వవా? ప్లాస్టిక్ కవర్ వద్దు, నా దగ్గర సంచి ఉంది. ఎందుకు తాతయ్య ప్లాస్టిక్ కవర్ వద్దన్నావు? ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వస్తువులు చాలా సంవత్సరాలు మట్టిలో కలిసిపోకుండా కాలుష్యానికి కారణమవుతున్నాయి. వీటిని నీళ్ళలో పారేయటం వల్ల నీటిలో ఉన్న జీవులు, నీళ్లు తాగుతున్న జంతువులు చనిపోవడానికి కారణమవుతున్నాయి. అవును తాతయ్య, మా పాఠంలో కూడా ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ వ్యర్థాలు వాడకూడదని ఉంది. అవును తాతయ్య, మా బడిలో కూడా టీచర్లు టిఫిన్ బాక్సులు, వాటర్ బాటిళ్ళు కూడా స్టీల్వే తెచ్చుకోమంటున్నారు. సరే, ఇంటికి వెళ్దాం, నడవండి. అలాగే తాతయ్య. ఈ సృష్టి చాలా గొప్పది, అమూల్యమైనది.
మనిషి తన స్వార్థంతో సహజ వనరులకు సకల జీవులకు హాని తలపెడుతున్నాడు. అంతేకాదు సృష్టి అపురూపమైనది, విలువైనది కూడా. చెట్లు మనకు ఎంతో ముఖ్యమైన ప్రాణవాయువుని ఇస్తాయి. అంతేకాక వాటి వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి మనం వాటిని కొట్టేయకుండా కాపాడుకోవాలి. చెరువుల నీటితో పంట పొలాలకు త్రాగడానికి నీటిని పొందుతున్నాం. కాబట్టి చెరువులలో వ్యర్థ పదార్థాలు, రసాయనాలు కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మహానగరమైన ఢిల్లీ, పవిత్రమైన గంగానది కూడా కాలుష్యం బారిన పడి విలవిలలాడుతున్నాయి. అందుకే మాతృ సమానమైన మన భూమాతను మనం కాపాడుకుందాం, కాలుష్య భూతాన్ని తరిమేద్దాం.